ఇక గౌతమ్ తన మేనత్తకు వారి కుటుంబానికి సంగతి చెప్పి పెళ్లి మాటల కోసం రప్పించాడు. అంతా సుఖంగా సాగుతోంది అనుకుంటే పార్వతమ్మకు మరొక పరీక్ష ఎదురైంది. గౌతమ్ మేనత్త మాట దురుసు. అడపాదడపా అంజలిపై తమపై సూటిపోటి మాటల్ని వదులుతూనే ఉంది. నర్మగర్భంగా మాట్లాడుతూ వాళ్ళని ఇరికిస్తోంది. ఆ విషయం అర్థమైంది పార్వతమ్మకు. అసలు ఏంటిది? ఈ గౌతమ్ గాడు ఏదో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రమ్మంటే వచ్చాం. పిల్ల ఏమైనా లక్షణంగా ఉందా అంటే అది లేదు. చూస్తే ఇప్పటికే పెళ్ళైన పిల్ల. వీళ్ళు చూస్తే అమ్మా నాన్నల్లాగా బాధ్యత తీసుకొని ఈమెకు పెళ్లి చేయడమే కాకుండా ఆస్తి కూడా ముట్ట చెప్తామంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? అసలు వీళ్ళ కొడుకేడి? తను వేరొకరిని ఇష్టపడితే మాత్రం పూర్తిగా సంబంధాలు తెంచేసుకుంటారా ఏంటి? ఏదో ఒకటి తప్పదు కదా. కొడుకుని కూడా వాళ్లతో పాటు కలుపుకోవాలి. అంతేకాని ఈమెనే కూతుర్ని చేసుకొని పెళ్లి చేసి ఆమెతో పాటే ఉంటామంటున్నారు. అసలు అంజలి తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు? వాళ్ళు ఆమె కోసం ఆస్తులు ఏమైనా కూడబెట్టారా? అవన్నీ వీళ్ళు ఏం చేసినట్టు? ఈ ఇల్లు కాక మరో చోట పొలం, ఇంకొక చోట మరో ఇల్లు ఉంది అని చెప్తున్నారు. అవన్నీ కూడా అంజలికే ఇస్తా ఉంటున్నారు. బాబోయ్, వింటుంటే మతిపోతోంది. ఆయన ఏముంది, పెళ్ళైన తర్వాత వీళ్లతో పాటే ఉండాలని ఒప్పందం కూడా చేసుకున్నారు కదా. ఆమె ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించింది కూడా వీళ్లతో పాటే ఉంటూ వాళ్ళు అనుభవిస్తారు. ఇక ఇల్లు కూడా అంతే. దీని వెనకాల ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తోంది. ఏ కారణం లేకుండా కోడల్ని ఇంత బాగా చూసుకుంటూ ఆమె జీవితం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? ఎంత కాదనుకున్నా కోడలు కోడలే, కూతురు కూతురే. కూతుర్ని చూసుకున్నంత ప్రేమగా కోడల్ని ఎవరైనా చూసుకోగలుగుతారా? వీడికి ఏమీ అర్థం కావట్లేదు. నేనిప్పుడు గౌతమ్కి మొత్తం చెప్పాల్సింది. ఈమె గౌతమ్ మేనత్త. తల్లిదండ్రులు చనిపోతే గౌతమ్ను మాత్రం ఆదరించి ఎంతో ప్రేమగా చూసుకుంది. బాగా చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొచ్చింది. అటువంటిది అంజలిని ఆ అత్తమామలు ఎందుకు ప్రేమగా చూసుకోకూడదు? తను చేసిన పని లాంటిదే కదా. అలా ఆమె ఎందుకు ఆలోచించలేకపోతోంది? రక్త సంబంధం కాకపోయినా మనిషితో ఉన్న బంధం వల్ల అలా చేస్తూ ఉండుండొచ్చు కదా. కానీ మనిషి పరిస్థితిని బట్టి ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి గౌతమ్ ముందు పెడుతుంది పంకజం. అన్నానని కాదు కానీ నీకు ఇంతకంటే అమ్మాయి దొరకలేదేరా? నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇంత పెద్ద పట్టణంలో ఉంటున్నావు. అటువంటిది ఎవ్వరూ దొరకనట్టు ఒకసారి పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటానని పీక మీద కూర్చున్నావు. ఏంటో నీ పైత్యం. ఆ అమ్మాయి చూస్తే మరీ అంత అందగత్త కూడా కాదు. నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోతే కష్టపడి పెంచాను కదా, నా మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా అంజలిని చేసుకుంటానని పట్టు కూర్చున్నావు. ఒరే గౌతమ్, నీకు అర్థం కావడం లేదు. పెళ్ళైన తర్వాత భర్త వదిలేశాడు అంటే, ఇంకొక దాన్ని తగులుకున్నాడు అంటే అర్థం ఏమిటి? ఈమెలో ఏదో లోపం ఉండుండాలి. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ అత్తామామలు కూడా దగ్గర పెట్టుకుని బాధ్యతగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. లేకపోతే ఎవర్రా ఈ రోజుల్లో ఇంత బాధ్యతగా కోడలికి కూడా పెళ్లి చేసేది? డబ్బు ఖర్చు పెట్టి మరి. ఇదంతా చూస్తుంటే నీకేదో తేడాగా అనిపించడం లేదు? ఇందులో ఏదో రహస్యం ఉంది. నువ్వు ఇందులో ఇరుక్కుపోతున్నావు. నా మాట విను, బాగా ఆలోచించు. నేను చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఆ తర్వాతే నిర్ణయించుకో. అర్థమైందా? ఇలా అక్కడి నుండి వెళ్ళిపోతూ గౌతమ్ని పక్కకు తీసుకువెళ్ళి మేనత్త చెప్పిన మాటలు పార్వతమ్మ చెవిన పడ్డాయి. ఇంకేమైనా ఉందా? పార్వతమ్మకు కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయింది. ఏదో దేవుడి దయ వల్ల అంతా బాగా సాగుతోంది అనుకుంటే ఉన్న ఒక్క మేనత్త కూడా వ్యతిరేకంగా మాట్లాడుతోంది. చూస్తే మనిషి తీరు పెడసరంగా ఉంది. ఆమె ఒక్కతే వాళ్లకు పెద్ద దిక్కు. అంజలికి ఇకపై ఆ పోరు మొదలైతేనో? రకరకాలుగా ఆలోచించసాగింది పార్వతమ్మ. ఇప్పుడు మేనత్త అన్ని మాటలంటుంటే గౌతమ్ అడ్డు చెప్పలేదు, మౌనంగా ఊరుకున్నాడు. అంటే
మేనత్త మాటలు తన చెవికి ఎక్కినట్టేనా? తను కూడా అంజలిపై ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్నాడా? రకరకాల అనుమానాలతో పార్వతమ్మ అతలాకుతలమైపోయింది. ఇంకా అదృష్టం ఈ మాటలు అంజలి చెవిన పడలేదు, లేదంటే ఈ పాటికి పరిస్థితి మరోలా ఉండేది అనుకుంది పార్వతి. లోపల వంటగదిలో ఏదో పనిచేసుకుంటున్న అంజలికి చేతికి గాయమవుతుంది. అది గమనించిన గౌతమ్ గబగబా తన దగ్గరకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మందు రాస్తూ ఉంటాడు. ఇదంతా పార్వతమ్మ గమనిస్తుంది. అబ్బాయి అంజలిపై ఎంతో ప్రేమనే చూపిస్తున్నాడు. మేనత్త మాటలకు తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినా అంజలిపై ప్రేమ తగ్గలేదని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. తను కనుక అంజలిని తప్పుగా అనుకునుంటే ఇలా ఉండేవాడు కాదుగా. సరే, ఇక నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది. అంజలిని నిజంగా ప్రేమిస్తున్న వాడిని వదులుకునే కంటే అతనితో మాట్లాడి పూర్తిగా అతనికి వివరణ ఇవ్వడం మంచిది. ఇప్పుడిప్పుడే అంజలి కూడా అతని సావాసానికి అలవాటు పడుతోంది. ఈ ఒక్క కారణం అడ్డం పెట్టుకుని తన మనసును చిన్నాభిన్నం చేయకూడదు. గౌతమ్తో మాట్లాడాలి. తర్వాత రోజు గౌతమ్ను రహస్యంగా కలుసుకుంది పార్వతి. తను మేనత్త అన్న మాటలన్నీ విన్నానని, తనకు కలిగిన ఆందోళనని అన్నిటినీ గౌతమ్ ముందు బయటపెట్టింది. గౌతమ్ ఎక్కడికో వెళుతున్నాడని గమనించిన మేనత్త తనను వెంబడించింది. తను మాట్లాడిన మాటలు గౌతమ్ మనసుపై ప్రభావం చూపుతాయని మేనత్త ఊహించింది. అయితే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నాడో విషయం తెలుసుకోవాలని తెలియకుండా వెనకాలే వెళ్ళింది. బాబు, నువ్వు మీ మేనత్తకు ఎదురు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. అయితే ఆమె నిన్ను పెంచింది కనుక గౌరవించి మౌనంగా ఉండి ఉండవచ్చు. కానీ మరుక్షణం అంజలిపై నువ్వు చూపిన ప్రేమను కూడా నేను గమనించాను. అంటే నీ దృష్టిలో అంజలిపై అటువంటి అభిప్రాయం లేదని నాకు అర్థమైంది. నాకు అది చాలు. ఆమెను నువ్వు ఏ రోజు అపార్థం చేసుకోకూడదు. అందుకే నీకు విషయం చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను. ఈ రోజు దాకా నాకు నా భర్తకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలీదు. ఈరోజు నీకు కూడా ఎప్పుడూ నీకు అంజలికి భేదాభిప్రాయాలు రాకూడదని, దాని జీవితంలో మళ్ళీ కన్నీరు అనేది ఉండకూడదని ఆశించి చెప్తున్నాను. ఆ రోజు నా భర్త వంశీ దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత వంశీ మరొక అమ్మాయిని ఇష్టపడ్డాడని, అక్కడే ఉండిపోతాడని, ఇక తన పేరు కూడా ఇంట్లో ఎత్తడానికి వీల్లేదని నా భర్త కరాఖండిగా చెప్పారు. అంజలిని కూతుర్లో చూసుకుంటానని, తనకు వేరే పెళ్లి కూడా చేస్తానని ఆ రోజే అన్నారు. నేను వంశీ తల్లిని. వంశీ ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసే మనసు వాడికి లేదు. నేను ఆయన చెప్పింది నమ్మలేకపోయాను. తర్వాత రోజు వంశీకి ఏమైంది? నాకు నిజం చెప్పండి. మీరు చెప్పినవి నమ్మడానికి నేను బయట వ్యక్తిని కాదు. నాకు బాగా తెలుసు వంశీ కలలో కూడా ఇలాంటి పని చేయడు. నేను తట్టుకుంటాను. వంశీకి ఏం జరిగిందో చెప్పండి. అంతేకాని మీరు చెప్పిన అబద్ధాలు నాకు మళ్ళీ చెప్పొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను. అదేంటి పార్వతి, నేను చెప్పింది నిజమే, అబద్ధాలు నేను చెప్పలేదు. నిజంగానే అబ్బాయి నాతో ఈ మాటలన్నీ చెప్పాడు. అందుకే కదా వాడి మీద అంత కోపంగా ఉన్నాను. నువ్వు తల్లివి కనుక అలాగే అనుకుంటావు. కానీ వాడి మాటల్ని చూసి వచ్చాను. నాకు వాడిపై చాలా కోపంగా ఉంది. ఏమండి, నేను ఇక అబద్ధాలు వినాలనుకోవడం లేదు. వంశీ మన అబ్బాయి. వాడు ఇలాంటి ఘోరమైన పాపం చేస్తాడని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పండి, కానీ నాకు కాదు. ఉన్న విషయం నాకు చెప్పండి. నేను కొంత ఊహించగలను, కానీ నిజమే పార్వతి, నీకు చెప్పకూడదు. తల్లివి కదా, నువ్వెలా నమ్ముతావు? అవును, వంశీ అంజలికి అన్యాయం చేయలేదు. వంశీ ఇక లేడు. అక్కడ జరిగిన పేలుళ్లలో వాడు వెళ్ళిపోయాడు పార్వతి. నేను అక్కడికి వెళ్ళగానే అక్కడి అధికారులు నాకు ఒక ఉత్తరం ఇచ్చారు. నాన్న, ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఉండుండకపోవచ్చు, కానీ నా మనసులో మాట మీకు తెలియాలి. అందుకే ప్రాణం ఉండగానే ఉత్తరం రాసి పెట్టాను. మా టీం తరపున ఒక ఆపరేషన్ చేశాం. అందులో
బాంబు పేలుల వల్ల నేను గాయపడ్డాను తీవ్రంగా. ఇప్పటికీ ఇంచుమించు 3 నెలల నుంచి నేను ఇదే పరిస్థితిలో హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకే అంజలి తల్లిదండ్రులు చనిపోయారన్నప్పుడు కూడా నేను ఏమీ స్పందించలేదు. ఇప్పటిదాకా నేను ఇంకా బ్రతుకుతాను అన్న ఉద్దేశం ఉండేది. నాన్న, నేను బ్రతికితే ఇక్కడి నుండి ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాను. అంజలి అడిగిన కోరికది. కానీ ఇప్పుడు నాకు పూర్తిగా నేను బతుకుతానన్న నమ్మకం పోయింది. నేను మాట్లాడే ఆఖరి మాటలు ఇవే. మీతో నేను అంజలి అంటే ఇష్టం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాను. అంజలి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. కానీ ఆర్మీలో చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడో అప్పుడు వస్తుందనే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే అంజలి అంటే ఇష్టం లేదు అన్నట్టు చెప్పాను. ముందుగా నన్ను అడుగుంటే నేను పెళ్లికి ఒప్పుకునేవాడినే కాదు. కానీ మీరు అంతా కుదిరిపోయిన తర్వాత చెప్పారు. అప్పుడు నేను కాదనలేను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ప్రమాదం జరగాలని లేదు కదా. నేను కూడా అలాగే బయటపడతాను అని అనుకున్నాను. ఈ ఆపరేషన్లో నాతో పాటు మరో 2 కూడా గాయపడ్డారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు పడ్డ బాధ, తన కుటుంబం గురించి అతని ఆవేదన చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. అప్పుడు అనుకున్నాను, నాకు నయం అయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేయాలి, అంజలిని ప్రేమగా చూసుకోవాలి అని. నా ఆశయం కూడా పక్కన పెట్టాలి అనిపించింది. అతను చనిపోయాక వారి కుటుంబం ఎంతో బాధపడింది. నేను నిర్ణయించుకోవడం లేట్ అయింది. అందుకే ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఇక్కడికి రాకముందే అంజలి అడిగింది. కానీ అప్పుడు నేను ఇలా అనుకోలేదు. కళ్ళ ముందు నా స్నేహితుడు చనిపోవడం చూశాక నాకు అనిపించింది, నాన్న, నేను ఒక్కటే అడుగుతున్నాను. జరిగిపోయినది మన చేతిలో లేదు. నేను ఈ ఆపరేషన్కి ముందే నిర్ణయించుకుని ఉంటే వచ్చేసేవాడిని. ఇలా అయ్యుండేది కాదు. కానీ తలరాత. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ సంగతి అంజలితో చెప్పకండి. అంజలికి నేను ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డానని, తనను వదిలేశానని చెప్పండి. నాపై లేనిపోని అబద్ధాలని చెప్పండి. తనకు తల్లిదండ్రులై తనని చూసుకుని మరొక పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చూసుకోండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. నన్ను పెళ్లి చేసుకుంది. నేను తనకి ఒంటరితనం మిగిల్చాను. అయినా భరించింది. ఇప్పుడు ఏ కారణం లేకుండా తనకు శిక్ష పడకూడదు. చనిపోయానని తెలిస్తే ఆ బాధతో తను కుంగిపోతుంది. నాపై అసహ్యం రాదు. మీరు చేస్తానన్న మరో పెళ్లి చేసుకోదు. అందుకే నా గురించి చెడ్డగా చెప్పండి. నేను చనిపోయానన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, బయట పెట్టొద్దు. ప్లీజ్ నాన్న, మీకెంతో కష్టంగా ఉంటుందని తెలుసు. కానీ ఇది నా చివరి కోరిక. అమ్మకి కూడా చెప్పకండి. అమ్మ తట్టుకోలేదు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీకే కొడుకునై పుడతాను. ఈసారి మిమ్మల్ని ఇలా కష్టపెట్టను. ఎవరినైనా మాటలతో మోసం చేయొచ్చు, కానీ తల్లిని ఎలా చేస్తాను? అందుకే నీకు నేను చెప్పలేకపోయాను. పార్వతి, మనసు రాయి చేసుకో. అబ్బాయి లేడు, కానీ మనం బయటపడకూడదు. ఇప్పుడు అంజలి భవిష్యత్తే మనకు ముఖ్యం. అది వాడి చివరి కోరిక కూడాను. అంతేకాదు, ఆ అమ్మాయికి మనమే దిక్కు. పాపం ఎవ్వరూ లేరు. వాడు చెప్పినట్టే చేద్దాం. ఆమెకు తల్లిదండ్రులమై చూసుకుందాం. మనసులో బాధ దిగమింగుకుని వచ్చి కోపం నటిస్తూ వాడిని నాన్న మాటలు అన్నాను. కానీ అది అంజలి క్షేమం కోసమే, వాడి కోరిక కోసమే. అందుకే తప్పలేదు. పార్వతి, ఎప్పుడు బయటపడకు. మనసులోని దుఃఖాన్ని దాచుకుని అమ్మాయి జీవితాన్ని బాగు చేద్దాం. ఆ రోజు నుంచి మేము జీవోత్సవాల్లో బతుకుతున్నాం. మాకు ప్రాణం ఉంది కానీ జీవం లేదు. కానీ అంజలి కోసమే సంకల్పించుకున్నాం. తన జీవితం బాగుపడేదాకా మేము బ్రతకాలని. మనసు రాయి చేసుకుని కొడుకుని తిట్టాం. ఇప్పుడు కూడా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు కూడా అంజలిపై నీకు అనుమానం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలిని నువ్వు ఆ కారణంగా అవమానించకూడదు. అందుకే ఈరోజు ఉన్నట్టు
మనుషులు రేపు ఉండకపోవచ్చు. అంజలి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదు, తనలో లోపం లేదు. ఇది గ్రహించాలని నేను ఇదంతా నీకు చెప్పాను గౌతమ్. కానీ ఈ విషయం ఎక్కడ బయట పెట్టొద్దు. అమ్మా, మీరు ఈ విషయం చెప్పకపోయినా నేను అంజలిని ఎప్పుడూ అనుమానించేవాడిని కాదు. ఒక అబ్బాయి తనను మోసం చేశాడు అంటే అది అంజలి తప్పు ఎలా అవుతుంది? మా అత్త మాటలు పట్టించుకోవద్దు. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. నేను తనకు ఎదురు చెప్తే పెంచి పెద్ద చేసిన తనను అవమానించినట్టుగా భావిస్తుంది. మా అత్త ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంది. తన వల్ల అంజలికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను చెప్పుకుంటాను. అంజలి పెళ్లి చేసుకోవాలి అంటే మీరు కూడా మాతో పాటే ఉండాలి అని చెప్పింది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా మాతో పాటే ఉండాలమ్మా. ఆ రోజు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను, కానీ ఇవాళ బరువెక్కిన హృదయంతో ఒప్పుకుంటున్నాను. మీరు మా దగ్గరే ఉండాలి. నన్నే మీ అబ్బాయి అని అనుకోండి. మీ బాధను నేను పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ మేమిద్దరం సంతోషంగా ఉండడం మీరు చూడాలి. మనవలతో మనవరాళ్లతో ఆడుకోవాలి. అది చూసి వంశీ కూడా సంతోషిస్తాడమ్మా. అంజలి కూడా ఇప్పుడిప్పుడే నాతో కొంచెం మాట్లాడుతోంది. త్వరలో నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. మీ వంటి అత్త మమ్మల్ని నేను ఎక్కడ చూడలేదు. ఇటువంటి పుణ్యాత్ములు ఉన్న కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ పంకజం కూడా విన్నది. అనుకోకుండా గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుందామని వెళితే పంకజానికి సంగతి మొత్తం తెలిసిపోయింది. బయటకు వచ్చి, పార్వతమ్మ గారు, పొరపాటు అయ్యింది. మీ మనసును ఎంతో నొప్పించాను. ఇంత బాధను కడుపులో పెట్టుకుని మీరు ఆమె భవిష్యత్తు కోసం చూస్తున్నారని ఊహించలేకపోయాను. నిజానికి సమస్య నాది. నేను గౌతమ్ని మా అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలని ఆశపడ్డాను. అది కాస్త అడిగేలోపే వీడి ప్రేమ విషయం బయటపెట్టాడు. అది తట్టుకోలేక వచ్చిన అమ్మాయిలో ఏదో ఒక లోపం ఎంచాలని ఇలా మాట్లాడాను. అయితే ఇప్పటికే పెళ్ళైంది కనుక అదే వంకగా చూపించి ఏదో ఒక విధంగా సంబంధం చెడగొట్టాలని అనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. నేను వీడిని సొంత తల్లిలాగా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. బాగా చదివించాను. చాలా బుద్ధిమంతుడు. నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే వీడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరూ చిలక గోరింకల్లా నా ఎదురుకుండానే ఉంటారు అని అనుకున్నాను. ఆ సంగతి కాస్త వీడితో చెప్పేలోపే వీడు అంజలిని ఇష్టపడ్డాడు. ఈ సంబంధం ఏదో ఒక విధంగా చెడగొట్టి వీడి మనసు విరిచేస్తే అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అనుకున్నాను. అందుకే అలా మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఇప్పుడు మీరు సంగతి చెప్పిన తర్వాత నేను చేసిన పనికి నాకే సిగ్గేస్తోంది. ఎంతటి కష్టంలో ఉండి మీరు ఆమె భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. మీ ముందు నేను ఓడిపోయాను. తప్పైపోయింది. నేను అన్న మాటలన్నీ మర్చిపోండి. గౌతమ్కు ఇకపై ఎప్పుడూ ఇటువంటి మాటలు చెప్పను. అయినా వాడు కూడా అంజలిపై పెంచుకున్న ప్రేమ చాలా గట్టిది. ఇప్పుడు అంజలికి ఇటువంటి వ్యక్తి తోడు అవసరం. నా కూతురికి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కానీ అంజలికి తనను నిజంగా ఇష్టపడి అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా రావడం చాలా అవసరం. అందుకని ఇకపై నేను ఇటువంటి ఆలోచన చేయను. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితుల్లాగా పెరిగారు. ఒకరిపై ఒకరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో కూడా నాకు తెలీదు. నేను నా కూతుర్ని కూడా ఒక్క మాటైనా అడిగింది లేదు. ఇది సొంతంగా నా ఆలోచనే. ఇందులో గౌతమ్కి ఎటువంటి సంబంధం లేదు. తను మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెను నా కన్న కూతురిలో చూసుకుంటాను. మాటిస్తున్నాను. ఇక మీరు బెంగ పెట్టుకోకండి. నిరభ్యంతరంగా వాళ్ళతో పాటు కలిసి మిగతా జీవితాన్ని సంతోషంగా గడపండి. మీ మనసులో బాధను ఎలాగూ తీర్చలేము. కానీ మీరు ఇంత కష్టపడి ఆమె జీవితం కోసం ఆలోచించినప్పుడు అంతకు రెండింతలు మీరు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా పంకజం మొత్తం వినేసింది. సరే, ఏదైతేనే అర్థం చేసుకుంది. అమ్మాయి జీవితాంతం బ్రతకవలసిన ఇల్లు. ఎప్పటికైనా వాళ్లే తనను చూసుకోవాలి. మేమెంతకాలం ఉంటాం? అబ్బాయి కూడా తనను అర్థం చేసుకున్నాడు. పోనీలే, ఈ రకంగానైనా
దానికి ఇటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ఆవిడ తెలుసుకోవడం మంచిదే అయింది. పార్వతి మనసు తేలికపడింది. కోరుకున్న విధంగానే గౌతమ్కి అంజలికి ఘనంగా పెళ్లి చేశారు. గౌతమ్ సొంత తల్లిదండ్రులాగా వాళ్ళని ఆదరించాడు. అది చూసిన అంజలి త్వరలోనే తన ప్రేమను కూడా అర్థం చేసుకుని గౌతమ్తో తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. వాళ్ళు చేసిన త్యాగానికి, తీసుకున్న బాధ్యతకి చేతులు ఎత్తి మొక్కవలసిందే. అందుకే ఆ భగవంతుడు కూడా వాళ్ళని కరుణించాడు. గౌతమ్ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని వాళ్ళ కుటుంబంలో ఒకరిని చేశాడు. తర్వాతి కాలం ఆ కుటుంబం సంతోషంగా జీవించింది. అంజలి కథ మీకు కూడా నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.